నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి. సంప్రదించండి. తగిన చర్యలు విధిస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇలాంటిది ఎప్పుడు తెర మీదకి రాలేదు. అంటే దాన్ని ఒక క్రియేటివిటీ అనే పేరు పెట్టి, డార్క్ కామెడీ అనే పేరు పెట్టి, దాంట్లో నలుగురు ఫ్రెండ్స్ మాట్లాడుకోవడం, ఒక వీడియో రన్నింగ్ కామెంట్స్ చేస్తూ ఇలా బయటికి ఎప్పుడు రాలేదు. ఇలాంటి వాళ్ళకి నెక్స్ట్ రిపీట్ కావద్దు అండ్ ఇట్లాంటి మెంటాలిటీ కూడా ఇంకొకరికి ఉండాలంటే భయం పుట్టించే విధంగా ఏమైనా చర్యలు ఉంటాయా? ఉంటే ఏ విధంగా ఉంటాయి అంటారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు సీఎం గారు తలుచుకుంటే ఏమని చేయొచ్చు. ఓకే, ఆయన దీన్ని ఈ విషయంలో ముందుకు వచ్చేసి ఇమీడియట్లీ అరెస్ట్ అన్నారు, కేసు బుక్ చేయడానికి. అలానే బహిష్కరణ కూడా చేయొచ్చు, బ్యాన్ కూడా చేయొచ్చు. మన ఇండియా నుంచి మనం తలుచుకుంటే ప్రెసిడెంట్ తలుచుకున్నాం. ఇట్లాంటి విధవలని ఇండియాలో ఉండడానికి వీలు. ఇప్పుడు కొన్ని కంట్రీస్ కొంతమందిని బ్యాన్ చేస్తారు, అట్లా ఇండియాలో ఇట్లాంటి వరస్ట్ ఫెలోని కూడా బ్యాన్ చేశారు. ఇట్లాంటి వాళ్ళకి అసలు దగ్గర తీయద్దు. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి కొడుకు, ఇట్లాంటి యూట్యూబర్ అంటే పేరెంట్స్కి వీటి గురించి తెలియదండి. మనం చాలా వరకు తెలుసుకోవాలి. అలాగే ఎడ్యుకేషన్ పరంగా తెలుసో తెలియదు, అంటే కొడుకు చేసే పని ఏందో కూడా అలా ఏదో కంప్యూటర్ మీద తెలుసో తెలియదో కాదు. ఇంకోటి ఏంటంటే నోట్ చేయాల్సింది, వాళ్ళ ఫాదర్ ఒక ఐఏఎస్, వాళ్ళ మదర్ ఒక చిల్డ్రన్ వెల్ఫేర్ సంథింగ్, ఒక టీచర్ ఆవిడ జాబ్ అనేది. అట్లాంటి పేరెంట్స్ ఉండడం ఇతను లక్కీ అనాలా, మరి దురదృష్టం అనాలా, ఏమని అనాలో కూడా ఇతర లక్క కాదండి, వాళ్ళ దురదృష్టం. ఈ లక్కీ అయినా కాదు, వీడు వరస్ట్ ఫెలో. వీడు వాతావరణంలో తల్లిదండ్రులు ఇద్దరు చెడ్డగా పెంచారని కూడా అనా. కొన్ని బర్త్ కూడా కొంతమందికి ఎట్లా అంటే వాళ్ళు ఎంత మంచి వాతావరణంలో ఉన్నా వాళ్ళకి కొన్ని చెడ్డగానే ఉంటాయి. పెద్ద పెద్ద వాళ్ళని కూడా మనం కొంతమంది చూస్తాం రేప్ కేసులో ఉండడం, వీడు రేప్ కేసులో ఉన్నాడా అది ఇది అనుకుంటాం వాళ్ళ. కానీ ఇంత వరస్ట్గా మాత్రం ఫస్ట్ అండ్ లాస్ట్ పర్సన్ వీడే ఉంటాడు, ఇంత వరస్ట్గా. ఎందుకంటే మనము వాడి ఇంకా మీరు పబ్లిక్లో వదిలితే ప్రతి ఒక్క లేడీ వాడిని కొట్టడానికి రెడీ ఉంది. డెఫినెట్లీ ఎదవనా కొడుకుని నేను ఎట్లా అంటే ఆ రోజు చూసినప్పటి నుంచి ఇమీడియట్లీ యాక్షన్ స్టార్ట్ అయింది. యాక్షన్ లేకపోతే వేరే ఉండేది. యాక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ ఇదంతరంగానే మనము సరే చర్యలు జరుగుతున్నాయని ఆగినాం. కానీ ఒక్కటి చెప్తున్నా ఏంటంటే ఇట్లాంటి వాడి జీవితకి సొసైటీ ఖరాబ్ అవుతున్నందుకు ఇట్లాంటి వాడికి వాడిని మెర్సీ కిల్లింగ్ అంటారు కదా, అట్లాంటి పని చేసి పారే. ఎందుకంటే ప్రతిదీ క్రియేటివిటీ అని పేరు పెట్టేస్తున్నారు మేడం. ఏం చేసినా క్రియేటివిటీ అని దానికి పేరు పెట్టడం ఏంటి? అసలు ఒక ఎమోషన్ అనేది, ఎథిక్స్ అనేటివి ఏమి అన్ని అసలు ఏవి కూడా లేనట్టు విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఒకటి వీళ్ళు ఏదైనా సబ్జెక్ట్ తీసుకొని దాని మీద పెట్టుకొని చేస్తున్నప్పుడు ఇమీడియట్లీ ఒకరు చూసి బయటకు తీసుకొని వచ్చారు. చూడకపోయి ఉంటే సాయి ధర్మ తేజ్ గారు ఇది ఇంకెంత స్ప్రెడ్ అయ్యేది. ఇది ఇంకెంత అంటే ఒకటి వెళ్ళిపోయినాక రెండో రోజు ఇంకేం పెట్టేవాడు. ఇది ఆల్రెడీ ఓల్డ్ వీడియోకి వెళ్ళిపోయింది అనుకోండి, మనకి దాన్ని చూసి ఇన్ని వ్యూస్ వచ్చాయి, నేను కూడా చేస్తుందని. ఇప్పుడు ప్రతి ఒక్క పేరెంట్ కానివ్వండి, ఒక అమ్మాయిలే కానివ్వండి, అబ్బాయిలే కానివ్వండి, సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు ఆలోచించే తగ్గ విషయంలాగా అయిపోయింది. ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మనం కూడా అండి, నేను ఒకటి చూసాను, సెలబ్రిటీసే కానివ్వండి, నార్మల్ పబ్లిక్కే కానివ్వండి, ఏదైనా తిన్నప్పటి నుంచి కూర్చున్నప్పటి నుంచి పొద్దు నుంచి వాడు ఎక్కడున్నాడు, వాడు తినే ఐటమ్ దగ్గర నుంచి స్నాప్ చాట్ అని అవ్వని ఇవన్నీ ఫొటోస్ పెడతారు. ఏమవుతున్నారు, ఎవరికి పెడుతున్నారు, ఎవరికి చూపిద్దాం అనుకుంటున్నారు. ఈ ఫేస్బుక్ అనేది, సోషల్ మీడియా అనేది పొలిటికల్ లీడర్స్కి వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ని పబ్లిక్లో పెట్టుకోవడానికి, లేదా ఒక రిప్రజెంటేషన్ ఉన్న పర్సన్స్ లైక్ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, ఇంకేదైనా కమిషనర్ లెవెల్లో కానివ్వండి, లేకపోతే కార్పొరేటర్స్, లేకపోతే ఇంకెవరైనా ఎమ్మెల్యేలు, ఎంపీలు, అంటే పొలిటీషియన్స్ అందరు కూడా వీళ్ళకి సోషల్ ప్లాట్ఫామ్, లేదంటే ఒక వ్యవస్థ నడుస్తుంది, ఒక బిజినెస్ ఉంది, దానికి కూడా మీరు సోషల్ మీడియా వాడుకోవచ్చు. కానీ ఆ సోషల్ మీడియా వాళ్ళు తక్కువ వాడుతున్నారు. వీడు తిన్నాడా, వీడు గర్ల్ ఫ్రెండ్ తోటి పోయిండా, వీడు ఎక్కడో ఉంటాడు, పంజాగుట్టాలో ఉంటాడు, వాడు అన్ని పంజాగుట్టాలో ఉన్నాను పెడతాడు. వాడి లొకేషన్ ఎందుకు, ఎవరికి అసలు వాడి లొకేషన్ ఎందుకోసం షేర్ చేస్తున్నారు? నేను సో అండ్ సో రెస్టారెంట్లో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉంటేంది? అందరూ అన్ని చోట్లకి వెళ్తున్నారు, అన్నీ తిరుగుతున్నారు. ఇంకా ఏంటంటే వరస్ట్ థింగ్ సెలబ్రిటీస్ అండి. నాకైతే ఇప్పటికీ అది వాళ్ళని మాత్రం అనాల్సింది ఏంటంటే, వీళ్ళు లవ్ చేసినప్పుడు సెన్సేషన్గా సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. పెళ్ళిళ్ళది వీళ్ళు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసింది సోషల్ మీడియాలో పెడతారు. అది విడాకులైంది మాత్రం మాకు ఇది పర్సనల్ లైఫ్, మీరు ఎవరు కామెంట్ చేయొద్దు. ముందుది కూడా నేను పర్సనల్ లైఫే కదా. నేను సోషల్ మీడియాలో మీరు కోట్లు ఖర్చు పెట్టుకొని
పబ్లిక్ను కూడా స్పాయిల్ చేస్తున్నారు కదా. సోషల్ మీడియాని వీళ్ళు వాడుకుంటుంటే ఇట్లాంటి యూట్యూబర్స్ కూడా దీన్ని క్రియేటివిటీ కింద తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఒక హీరోయిన్ పెళ్లి కాగానే 10 రోజులు ఇవ పెళ్ళి ఇట్లయింది ఇదేనంటారు. విడాకులు దన్న మాత్రము ఒక సంవత్సరాలు వాళ్ళిద్దరు ఎక్కడ పోనీయండి, ఏం చేయనియండి, ఈమెమంటుంది అప్పుడు, ఈమె కానీ ఈయన కానీ. సో ఇది మా పర్సనల్ విషయం, ఎందుకు మీరు మీరు పెళ్ళిళ్ళు ఎందుకు అంత పెద్ద పబ్లిసిటీ చేసుకున్నారు? జీవితంలో ఇంకొకటి పెళ్ళిళ్ళు కాలేదా? మీది ఒక్కరిదే అయిందా పెళ్ళి? అంటే ఎవరు సెలబ్రిటీస్ లేరా? మీకైతుందా? ఫలానా దగ్గర 2 కోట్లు ఖర్చు పెట్టినాం, 10 కోట్లతో అయింది, విడాకులకు మాత్రం మేము ఎవరికి ఇది అన్నీ మీరే చెప్తున్నారు కదా. ఇంకోటి అన్నిటికన్నా నాకు వీళ్ళది విచిత్రం ఉండదు, వీళ్ళు అన్ఫాలో చేయగానే సోషల్ మీడియాలో నెక్స్ట్ డే సోషల్ మీడియాలో ఫలానా వాళ్ళ అమ్మాయో లేకపోతే వాళ్ళ హీరోయినో లేకపోతే హీరోను అన్ఫాలో చేసిండ్రు, మళ్ళీ ఆమె ఏదైనా ట్యాగ్ చేసింది అనుకోండి, ఫలానా ట్యాగ్ చేసింది. అసలు మీరు ఎందుకు చేస్తున్నారు? దాంతో యూజ్ ఏంది సొసైటీకి? మనం మంచి చెప్తున్నారా? నువ్వెందుకు అన్ఫాలో చేసినావు, నువ్వెందుకు యాడ్ చేసుకున్నావు? అవునా? ఇట్లాంటి ఎదవలకి వీళ్ళు రూట్ కాజ్. నేను చెప్పేది పబ్లిసిటీ చేయడం, పబ్లిసిటీ వల్ల వాళ్ళు గెయిన్ అవుతున్నాయి, వాటి ద్వారా వీళ్ళకి ఏం చేసుకున్న మనీని దాన్ని బట్టి ఇంకా దాన్ని ఎంకరేజ్మెంట్ తీసుకొని ఇంకా దాన్ని కంటిన్యూ చేయడము, ఇదంతా తీసుకొని వచ్చేది మనమే అనేది. మనమే ఇప్పుడు ప్రతిది కూడా యూట్యూబ్ 5 నిమిషాల్లో వాట్సాప్లో పెట్టేస్తారు. అది ఎందుకు పెడుతున్నాం? మనం ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం ఉందా? దీంతో నాకు ఎంతవరకు యూజ్ ఉంది, అసలు పబ్లిక్కి దీంతో యూజ్ ఉందా లేదా, నా పర్సనల్ లైఫ్ ఎందుకు నేను పెట్టుకోవాలి? లేదు. ఇంకోటి ఇప్పుడు ఇట్లాంటి క్రియేటివిటీ ఏంటంటే అది ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేటివి బాగా వల్గర్గా తీసి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయా అవ్వట్లేదా అయితే కూడా తెలియదు. ప్రీ వెడ్డింగ్ షూట్లు అన్నీ మొత్తం యూట్యూబ్ కొట్టండి, ప్రీ వెడ్డింగ్వి కొన్ని లక్షలు వస్తున్నాయి. అది ఎంత డేంజరస్ కూడా ఎవరు గుర్తుపట్టట్లేదు. దాంతో తీసుకోవచ్చు, ప్రీ వెడ్డింగ్ కాదనట్లేదు, దాన్ని తీసుకొచ్చి యూట్యూబ్లో పెడుతున్నాం. ఇట్లాంటి వేస్ట్ నా కొడుకులు ఉంటారు కదా ఈడియట్స్, దాన్ని కూడా మిస్యూజ్ చేయొచ్చు. ఇప్పుడు సోషల్ మీడియాలో మమ్మల్ని మార్ఫింగ్ చేస్తున్నారు, మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు, నేను అనలేదు, ఫేక్ వీడియో. మీరు మాట్లాడేది చేసేది పబ్లిక్ గమనిస్తున్నప్పుడు మీరు ఆలోచించండి. ఇంచు టు ఇంచు బయటకు వస్తుంది, మీరు మాట్లాడేది రికార్డ్ అవుతుంది. ఇట్లాంటి ఎదవలు ఉన్నారు. ఇప్పుడు నా బాధ ఏంటంటే ఇప్పుడు దాంట్లో చాలా మంచి ఉంది. ఒక తండ్రి కోపంగా రావడం, దాన్నే చెడు చేసిన వాళ్ళు. ఇంకోటి ఏంటంటే మేడము, ఈ వీడియో చేసిన తర్వాత ఇంత స్ప్రెడ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో వీళ్ళ గురించి అంటే బ్యాడ్ అని వాళ్ళ ఉద్దేశం, బ్యాడ్గా చేస్తున్నారు, మా పేరెంట్స్ని తిడుతున్నారు, ట్యాగ్ చేస్తున్నారు, ఇలా అని మాట్లాడుకుంటూ ప్రణీత్ అనే హనుమంత్ అనే వ్యక్తి ఏమన్నాడంటే, అది మేము చేసిన జోకు, అది మీకు అర్థం కాకపోవడం మీ పొరపాటు అనుకుంటూ వచ్చాడు. వాడిని చెప్పేసుకొని కొట్టి నేను జోక్ చేస్తున్నా అంటే ఎట్లుంటుంది? ఇప్పుడు వాడు చేసింది కూడా అంతే. అర్థమైంది? ఆ ఈడియట్ అనే అంటున్నా. వరస్ట్ నా కొడుకుని మేమందరం కలిసి కొడతాం, ఈపులు పగల కొడతాం. మా పేరెంట్స్ని అంటున్నట్టే నీలాంటి ఎదవని రోడ్డు మీద కొదిలినందుకు వాళ్ళనే తిట్టాల్సి వస్తుంది 100%. ఎందుకంటే మీ పేరెంట్స్కి ఇంకా నిన్ను లోపటేసి రూమ్లో వేసి నిన్ను బెల్ట్ తీసుకొని కొట్టుంటే నీలాంటి ఎదవ మాకు రాకపోదును కదా. ఇదే మీ మమ్మీ, అసలు చెప్పండి, మీ మదరే ఇది బయటికి రాగానే నేను చంపేసి ఉండాల్సింది, వేసి రూమ్లో కొట్టని ఉండాల్సింది తల్లిదండ్రులు. పోలీసుల వరకు కూడా ఇవ్వకుండా ఉండాల్సింది, ఎందుకంటే వాళ్ళకి ఫుల్ రైట్స్ ఉన్నాయి. వాళ్ళు కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, తల్లిదండ్రులు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. వాళ్ళు మిమ్మల్ని వదిలినందుకు పేరెంట్స్ని తిడుతున్నారు, 100% తిడతారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి సొసైటీ, ఇప్పుడు నా సొసైటీ ఖరాబ్ అయిందంటే ఇండియా ఖరాబ్ అయిపోయినట్టే. అవునా? సొసైటీ ఖరాబ్ కావద్దంటే నా కుటుంబం మంచిగా ఉంటేనే నా పిల్లలు బయటికి పోతున్నప్పుడు సొసైటీ ఎట్లుందనేది తెలుస్తుంది. నేను ఇంట్లో నా పెంపకం కొద్దో గొప్ప ఇదవుతున్నప్పుడు నా పిల్లలు చేసేది కరెక్టా రాంగా చూడనప్పుడు పేరెంట్స్ని తిడతారు. ఆబ్వియస్గా 100% తిడతారు. మా పేరెంట్స్ని తిడితే నేను చేసేది మీకు అర్థం కాలేదంటే మేము కూడా నిన్ను కొడతాం. ఇప్పుడు మీ మమ్మీని కూడా మేము జోక్గానే అంటున్నాం, మీ పేరెంట్స్ని నువ్వు తీసుకునే తీరు తప్పు. మీ మమ్మీ డాడీని కూడా మేము తిట్టట్లే, నువ్వు అర్థం చేసుకోవడంలో తప్పు అర్థం చేసుకుంటున్నావు. అది మేమేం చేస్తాం? వాడు అనే మాట ఇదే కదా. వాడు అనే మాట ఏమంటున్నాడు? వెదవా జోక్ అంటున్నాడు. మీ మమ్మీ డాడీని కూడా మేము జోక్గానే తిడుతున్నాం, జోక్గానే తిడతాము, జోక్గానే అనాల్సి. నువ్వు కూడా జోక్గానే తీసుకో. ఇంకోటి తిట్టినాక, ఇంకోటి వీడిని కొట్టినాక
సారీ కూడా చెప్పుకుంటాం. వాడు కూడా చెప్పిండు కదా సారీ. మేము కూడా కొట్టినాక తిట్టినాక పోలీసులు అయితే వీడిని కొడితే కూడా ఏమన్నారండి, ఇది 100% రాసిస్తాం, అంత కోపం. ఓకే మేడం, ఎలాంటి పరిణామాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ఈ కేసు గురించి? వీడు బయటకు వచ్చినాక మాత్రం సొసైటీ బ్యాన్ చేయాల్సింది. ఓకే, ఫస్ట్ పాయింట్. వన్స్ సొసైటీ బ్యాన్ చేస్తే మీకు పనిష్మెంట్ పడుతుందా పడదా సెకండరీ. వీడికి కావాల్సింది ఏంటంటే చూడండి, ఒక దేశాన్ని అన్నప్పుడు మనకి ఎట్లయితే జరుగుతుందో దీన్ని అన్న దానికి కూడా అదే పనిష్మెంట్స్ కావాలి. ఇది మళ్ళీ రిపీట్ అవ్వద్దు అంటే ఎలాంటి శిక్షలు పడితే, ఎలాంటి చర్యలు తీసుకుంటే మళ్ళీ అది రిపీట్ కావద్దు, ఇంకొకరికి చేయాలన్నా ఇలాంటి వీడియోస్ చేయాలన్నా భయం కలిగేలాగే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఒకటి, ఒక బెయిల్ అనేది వేయద్దు ఫస్ట్ పాయింట్. ఓకే, అతనికి వదలకూడదు. కానీ కాన్స్టిట్యూషనల్ రైట్ ప్రకారంగా వాడికి రైట్స్ వస్తాయి. ఎట్లాంటి ఎదవకి ఇంకొక ఎదవలు ఎవరో ఒకరు దొరకకుండా ఏదో ఒక ఎదవలు షూరిటీలు పెట్టడమో వీళ్ళకి సపోర్ట్ చేయడమో జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కాన్స్టిట్యూషనల్ రైట్ ప్రకారంగా ఏదో ఒక అడ్వకేట్ దొరుకుతారు, వీళ్ళకి బెయిల్ తీసుకొని బయటికి రావడం. కానీ వచ్చినాక నేను చెప్పేది ఏంటంటే జడ్జిమెంట్స్ కానీ జడ్జెస్ కానీ ఇట్లాంటి వాళ్ళని సివియర్ పనిష్మెంట్ ఇస్తేనే ఇది వేరే వాళ్ళకు ఒక లెసన్ లా ఉంటుంది. ఇది మన చేతిలో లేదు కాబట్టి మనం ఎక్కువ మాట్లాడడం. ఇదంతా కూడా మన బియాండ్ మన చేతిలో ఉన్నది ఏంటి, వాడు సొసైటీలో తిరగడానికి వీలు, ఇది ఫైనల్. అది దాని మీద ఏంటంటే మీరు దేశద్రోహ చట్టాలు ఉంటాయి, అవునా? దేశాన్ని ఏమైనా అన్నా కానీ, మన నేషనల్ ఫ్లాగ్ని ఏమైనా అన్నా కానీ వీళ్ళకి కంప్లీట్ సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి. అట్లాంటిదే వీడిది కూడా చెందుతుంది. ఓకే, అట్లాంటి కోణంకే ఇది. ఇప్పుడు టెర్రరిస్ట్ని తీసుకెళ్ళి ఎట్లా పెడతాం మనం? వదులుతామా? సేమ్ వీడు టెర్రరిస్ట్ అని అయ్యాం, ఆడు ఇంకొక కాజ్ కోసం చేస్తున్నా అని చెప్తాడేమో, వాడుకు దేశం కోసం చేస్తున్నానే. వీడితో మన దగ్గర ఉన్న బ్లడ్ రిలేషన్షిప్నే ఇంత వరస్ట్గా చేస్తున్నాడు కదా. మనకి టెర్రరిస్ట్ ఎంత ఘోరమో వాళ్ళకన్నా ఇంకా వరస్ట్ ఫెలో. మన మధ్య తిరుగుతూ మన ఒక హ్యూమన్ బీయింగ్లో ఉంటాం, వాళ్ళ డాడీ వాళ్ళ అమ్మ ఉన్న పొజిషన్స్కి ఇప్పుడు ఇంత అంటే ఇట్లాంటి కొడుకున్నందుకు ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే చిన్న లైసెన్స్ లేకపోతే పిల్లల పేరెంట్స్ను కూడా జైలుకి పంపి వాళ్ళను మైనర్స్ ఇట్లాంటి విధవ పేరెంట్స్ని కూడా పంపించాలి. అప్పుడు ఇంకోటి చేయాలి. మా పేరెంట్స్ ఏం తప్పు చేసిందంటే నీలాంటి విధవని ఇంకా వదిలినందుకు ఇట్లాంటి పనిష్మెంట్ ఏంటి. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ అనే అనాల్సి వస్తుంది ఈ కేసు తోటి కంపేర్ చేస్తే. లైసెన్స్ లేని పేరెంట్స్ని లోపల పెడుతున్నప్పుడు ఇది ఎందుకు పెట్టారు? దాంతో పోలిస్తే ఇది నథింగ్. ఇది ఎంత పెద్ద కేసు అవునా? దానికి పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. మళ్ళీ దీన్ని ఏం చేయాలి అంటే కౌన్సిలింగ్ అనే పదం చాలా చిన్నది, ఇక్కడ చాలా యాక్షనేనండి. దీంట్లో యాక్షనే. ఒకటి గవర్నమెంట్ కానీ అన్ని కానీ ముందుకొచ్చి తొందరగా చేయడం అనేది మాత్రం రియల్గా చాలా వరకు మనం దీన్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయంలో ఉంది. దీని విషయంలో నేను సాయి ధర్మ తేజ గారిని కూడా మీడియా ముఖంగా అంటే ఒక రెస్పాన్సిబిలిటీ సొసైటీ మీద, అంటే ఇట్లాంటి హీరోలు మంచు మనోజ్ గారు ఇవాళ ఒక్కరోజనే కాదు, ఇది ఒక్కటనే కాదు, ప్రతి ఒక్క సోషల్ మూమెంట్కి ఏదైతే సొసైటీ ఖరాబ్ అవుతుందో లేకపోతే ఏదైనా ప్రాబ్లంలో ఉందంటే ఇమీడియట్గా తను వస్తారు. ఇట్లా నాకు ప్రతి ఒక్కరు కూడా రావాలి, బహిష్కరణ చేయాలి. వెంటనే రియాక్ట్ అవుతేనే ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వద్దు. ఇంకోటి చేయాలంటే భయపడాలి, ముట్టాలంటే భయపడాలి. అట్లనే ఎట్ ఎ టైం ఏంటంటే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా ప్రతిదీ ఇన్స్టాగ్రామ్లో పెట్టేయడము, తిన్నది అసలు ఒక లిమిట్ లేకుండా వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు ఇది ఎక్కడో అక్కడ స్టోరేజ్ అయ్యి ఉంటుంది అనేది తెలియట్లేదు. అది రేపు పొద్దున రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాజ్ కేసులోని అన్ని ఫోటోలు వీడియోలే ఎవిడెన్స్ కిందకి పెట్టుకున్నారు. అలా మూమెంట్లో అది హ్యాపీ మూమెంట్స్, తిట్టుకున్నారు కొట్టుకున్నారు అన్నీ కూడా రికార్డింగ్లు అయినాయి అన్నీ. కానీ ఇప్పుడు అవన్నీ ఎవిడెన్స్ కిందకి వచ్చేసినాయి. అంటే మనం ఇప్పుడు చేస్తున్నది నెక్స్ట్ మనకే పాయిజన్ అవుతుంది అనేది తెలియట్లేదు ఎవరికి. వీడు అనేటోడు మాత్రం బయటకు వస్తే మాత్రం వాడు వచ్చిన రోజే నేను బయట చెప్పేసుకొని కొట్టడానికి రెడీగా ఉన్నాను.